నగరాలు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు పశువుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన సంఘటన. ఓ రైతుకు చెందిన గేదె కొంతకాలంగా ఆహారం తినడం లేదు. కడుపులో కదలికలు తగ్గిపోయాయి. శరీర బలహీనతతో బాధపడుతోంది. రాజమహేంద్రవరంలోని ఏరియా ఆసుపత్రి పశు వైద్యులు గేదెకు స్కానింగ్ చేశారు. తీరా చూస్తే దారుణమైన విషయం బయటపడింది. గేదె పొట్టలో భారీగా ప్లాస్టిక్ చేరినట్లు గుర్తించారు. అత్యవసరంగా రుమనోటోమీ శస్త్రచికిత్స చేశారు. సుమారు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం పశువు కోలుకుంటోంది. పశువులు చెత్త కుప్పల వద్ద ఆహారం కోసం వెతుకుతూ ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, తాడు ముక్కలు వంటి హానికర పదార్థాలను మింగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు తెలిపారు. పశువుల కడుపులో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని ఆకలి తగ్గడం, ఉబ్బరం, బలహీనత, చివరకు మరణం వరకు దారితీస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే దీని పరిష్కార మార్గమని వైద్యులు తెలిపారు.